కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్. మార్పు అంటే నీరు, కరెంట్ ఇవ్వకపోవడమేనా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్లి ఎంపీ టికెట్లు ఇస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విచారణ కోసమే అరెస్టు చేశారన్నారు. ఎన్నికల సమయంలో అరెస్టులు చేయడం కరెక్ట్ కాదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో మార్నింగ్ వాక్ చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు వినోద్ కుమార్. జంపింగ్ చేస్తాడు సార్. జిమ్మి అన్ని చేస్తాడు, బాత్ చేస్తాడు, అన్ని చేస్తాడు సార్. సిటిజన్ అమెండ్షిప్ తర్వాత నేను ఇంటరాక్ట్ అయినటువంటి వాకర్స్తోని, సీనియర్ సిటిజన్స్, స్టూడెంట్స్, యూత్ వాళ్ళందరితో ఒకటే చెప్పాను, నేను కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీసుకురావడం జరిగింది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను మీరు గెలిపించండి, కరీంనగర్ నగరాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీసుకొస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల సందర్భంలో రాజకీయ ప్రత్యర్థుల్ని ఏ ప్రభుత్వమైనా, అది బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, హింసించడం మంచిది కాదు. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఈ సందర్భంలో మరి ఇలాంటి అరెస్టులు మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రచారం చేసుకోవాలి కదా వాళ్ళ పార్టీ. అయితే విచారణలో పిలిస్తే పోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంత పెద్ద నాయకుడైనా విచారణకు పిలిస్తే కంపల్సరీ హాజరై విచారణలో పాల్గొనాలి. కాబట్టి నా దృష్టిలో అతనికి ఈడీ సమన్స్ ఇస్తే పోలేదు కాబట్టి, హైకోర్టు దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి ఈరోజు విచారణ కోసం అరెస్ట్ చేశారు. వెదర్ అతడు కేసులో పెడతారా యాదా తేలుతుంది ఈరోజు. నిన్నటిదానిక కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటన్నారు, బీజేపీ వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటన్నారు. కాబట్టి ఇవన్నీ హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యానాలు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుల్ని పెద్ద సంఖ్యలో గెలిపిస్తారు.